నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ ఛానల్. ప్రస్తుతం మనం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడికి కలెక్టర్ గారిని కలవడానికి ఇక్కడికి కొంతమంది కొన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కొంతమంది రావడం జరిగింది. వారు దేనికోసం రావడం జరిగింది, వారి యొక్క సమస్య ఏందో వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఏమైంది మీ సమస్య? మా అమ్మ సారు, మా నాన్న పేరు గుపాకుల రాము సారు, చనిపోయి ఇప్పుడు సంవత్సరం మీద 10 నెలలు అయింది. అయితే మా అమ్మ పేరు మీద పింఛన్ రావాలి, ఇంతవరకు కూడా ఏం రాలేదు సార్. కలెక్టర్ గారు కూడా రాసిండు, ఆయన బ్యాంక్ మేనేజరు ఎస్బీఐ బ్యాంక్ సార్ రాసిండు. ఆయన బొంబాయికి వరంగల్ కూడా పంపించిండు కాగితాలు, కానీ పంపించిండు కానీ ఇంతవరకు ఏం సమాధానం రాలేదు. మేలు అని వస్తుంది సమాధానం. కాబట్టి మా అమ్మది పింఛను, మా నాన్న పింఛను, మా నాన్న ఫ్రీడమ్ పీరియడ్ పింఛను మా అమ్మ పేరుకి ఎక్కియాలని నేను ప్రార్థిస్తున్నాను సార్. 2 ఊర్లో పోయే దారి బాట అది. ఒక వ్యక్తి తన అవసరానికి కబ్జా చేసి చెరువుల నుంచి దారి నెట్టేసి చెరువు కొంచెం కబ్జా ల్యాండ్ ఉండే ఆ ల్యాండ్ తన భూమిలో కలుపుకుండు. పోయిన వీక్ నేను ఇక్కడ మండే రోజు వచ్చి కలెక్టర్ సార్కి నేను కంప్లైంట్ చేస్తే మళ్ళీ మీరు ఎందుకు పోయారు అనేసి మళ్ళీ మా దారికి పొలానికి పోయే దారి కూడా బంద్ చేసిండు. మీరు ఎందుకు కంప్లైంట్ చేశారు కలెక్టర్ సార్కి అనేసి ఎంఆర్ఎం మేడం అడిగితే చేస్తా అంటున్నారు కానీ నెల అవుతుంది దారి కాదు, మొత్తం చెరువు కట్ట ఖరాబ్ చేసి నెల రోజుల నుంచి ఎంఆర్ఎం మేడం అడుగుతున్నా కూడా న్యాయం చేస్తాం ఆగు అంటున్నారు కానీ ఎలాంటి పరిష్కారం ఉండట్లేదు. గురంపూడి నుంచి కలిసిన పోయిన వీక్ కలిస్తేనే మళ్ళీ వాళ్ళ కలెక్టర్ సార్ ఎందుకు కలిసిరు అనేసి దారి పొలానికి పోయే దారి కంప్లైంట్ చేసింది. మళ్ళీ మీకు దారి ఇవ్వను అనేసి. సార్ మాది ఇక్కడికి రావడం జరిగింది. అసలు వారు ఎందుకు వచ్చారు, వారి సమస్య ఎందుకు, వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పమ్మా, అసలు ఏమైంది మీ సమస్య? లేదు సార్, 20 సంవత్సరాలు మేము వచ్చి ఆ కాలకి మాకు ఇల్లు లేదు. నాకు ఇక్కడ మాకు లిస్టులో పేరు ఇచ్చారు, పలాని అశోక్ గార్డెన్ కు రమ్మంటే పోయినాం. అందులో చిట్టీలు డ్రాలేసిరండి, డ్రాలేస్తే అందులో నెంబర్ రాలేదు. నెంబర్ రాకపోయేసరికి మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిస్తే ఎంఆర్ఓ గారి అసిస్టెంట్ రామకృష్ణ సారు 2 లెటర్ ప్యాడ్లు తయారు చేసి ఒకటి సార్తో స్టాంపు కొట్టించిండు, ఒకటే మాకు ఇచ్చిండు. బాబు మీకు ఇల్లు కంపల్సరీ అవుతుంది, లిస్టులో మీ భార్య పేరు వచ్చింది పసుపులేటి మంగమ్మ అని, మీరు డబుల్ బెడ్రూమ్ గ్యారెంటీ అని చెప్పి సారు మాట అని అన్నారు. అనేసరికి సరే అని వచ్చినాం. అయితే మా కాలనీలో ఇల్లు ఉన్న వాళ్ళకి వికలాంగుని కోటాలో ఇల్లు వెళ్ళింది. మళ్ళీ ఒక అతనికి 2 ఇళ్ళు ఉన్నాయని అతని ఇల్లు రిజెక్ట్ చేసారు. ఇల్లు రిజెక్ట్ చేస్తే నెక్స్ట్ వికలాంగుడు మా అబ్బాయే కదా అని చెప్పేసి ఆ ఇల్లు మాకే వస్తుంది కదా అన్న భరోసాతో మేము ఉన్నాం సార్. అది వేరే వాళ్ళకు కూడా ఇవ్వకుండా వీళ్ళే మలుపుకున్నారు సార్. మాదేం ఉత్త చేతులు చేసేసారు. మా పరిస్థితి ఏం చెప్పండి? లేదు సార్, మాకు ప్లాట్ కూడా లేదు సార్. మేము వచ్చి ఇప్పుడు 25 సంవత్సరాలు. మా అబ్బాయి సార్ ఒక్కడే సార్, నోరు లేదు కాళ్ళు లేవు, 100% హ్యాండిక్యాప్ సార్. నాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి సార్. కలవలేదండి, ఇప్పుడే పోతున్నాం సార్.